మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉంది. ఆమె సొంతంగా డ్రా చేసిన పిక్స్ కొన్ని మనం కలెక్ట్ చేసుకొని వచ్చింది. అవి మనలో కొంతమందికి ఇవ్వబోతుంది అనమాట. సో ఒకసారి ఆ అమ్మాయిని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ మమత. డ్రాయింగ్ చాలా బాగా వేస్తావని మాకు తెలిసింది. అది కాక నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా పెద్ద ఫ్యాన్ అని తెలిసింది. నువ్వు సొంతంగా డ్రా చేసిన ఈ పిక్స్ ఎవరెవరికి ఇద్దాం అనుకుంటున్నావు? రష్మి అక్కకి ఇవ్వాలనుకుంటున్నాను. అక్క ఒకసారి ఓపెన్ చేయండి. I lost her in 2023. కాస్త ముందుకు పోతూ ఇట్లా టైం ముందుకు వెళ్తూ మేబీ యాక్చువల్లీ లాస్ట్ 2023 నుంచి నేను చాలా మందిని కోల్పోయాను. నా అమ్మమ్మ కావచ్చు, అమ్మమ్మ జనవరిలో పోయింది, 2023లో మార్చ్లో చుట్కీ పోయింది, దెన్ 2024లో తాతగారు పోయారు. నాకు నా మనసుకి చాలా దగ్గరున్న వాళ్ళు వరుసగా వన్ బై వన్ పోయేసరికి నిజంగా చెప్పాలంటే నా వర్క్ నన్ను నా షూస్ కానీ ఉండకుండా ఉండుంటే ఇచ్చిదాని అయిపోయింది. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ మమత. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మ చెప్పే ప్రతి మాట నాకు మా ఇంట్లో అమ్మ చెప్పినట్టుగానే అనిపిస్తాయి. ఎప్పుడు షోస్ లో ఇంటర్వ్యూస్ అన్ని నేను వాచ్ చేస్తూ ఉంటాను. ఇంద్రజాంబవి నాకు చాలా ఇష్టం అమ్మ. మీరు థ్యాంక్ యూ రా. మీ అమ్మగారు మీ సక్సెస్ ని ఎంజాయ్ చేశారా అండి? ఆవిడ యాక్చువల్ గా కరెక్ట్ గా రీఎంట్రీ నాది ప్లాన్ చేసి 2014లో దిక్కులు చూడపు రామయ్య అనే మూవీతో రీఎంట్రీ నేను మళ్ళీ ఇచ్చాను. అదే సంవత్సరం మా అమ్మ ఆ మూవీ రిలీజ్ కి జస్ట్ 1 month బిఫోర్ చనిపోయారు. నా మళ్ళీ కంబ్యాక్ మా మమ్మీ చూడలేదు. విత్ ఇన్ 1 week లో జాయిన్ చేసి హాస్పిటల్లో ఈసారి కూడా అమ్మ తిరిగి వచ్చేస్తారని అనుకున్నాము, కానీ రాలేదు. మీ అమ్మగారు ఎక్కడున్నా కూడా ఆవిడ ఆశీస్సులు మాత్రం మీకు చాలా గట్టిగా ఉన్నాయి. అందుకే మీరు ఈరోజు ఇంతమందికి అమ్మయ్యారు. నెక్స్ట్ నీకే అన్నది. ఇది ఏడ్చే మూమెంట్ కాదబ్బా, మామూలు హై మూమెంట్ కాదు. నా ఫేవరెట్, మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇష్టమైన పర్సన్. విక్రమ్ గారు రావయా రా, మీ గురుగారితో ఫోటో దిగుతుందా అని చెప్పి నన్ను పిలవడం. నేను వెళ్ళి జనరల్ గా నేను ఇలా పక్కన ఇలా నుంచున్నాను, కానీ కళ్యాణ్ గారు చూస్తావేంటయా హక్ చేసుకో అన్నాడు. నేను అదిగో అలా ఆయన హక్ చేసుకుని పట్టుకున్నాను. ఎదురుగా ఆయనే పిక్ తీయమన్నారు అనమాట. ఇది నాకు చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. అలాగే రీసెంట్ గా కళ్యాణ్ గారు పిఠాపురం నన్ను పిలిపించి అక్కడ ఆయన స్వయంగా ఆయన నోటితో నా పేరు చెప్పి అది చాలా బాగా వర్క్ చేశాడు అంటే ఇంకా అంతకు మించి చెప్పలేదు. ఏం చెప్పారంటే ఆదిని అందరూ ఒక కమెడియన్ గా చూస్తున్నారు, కానీ నిజంగా తన మాటల్లో చాలా చాలా డెప్త్ ఉంటుందని. మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా మా అందరికి ఫస్ట్ ఆ రూట్ వేసింది నాగబాబు గారు. అందుకని మేము ఎక్కడ ఉన్నా సరే నాగబాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మమత, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రా. నిజంగా చాలా 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 మంచి గిఫ్ట్లు ఇచ్చావు. అదిగాక నువ్వు ఓన్గా డ్రాయింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళు పిక్ తీసిన దానికంటే నువ్వు గీసిందే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రా.